ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో పవిత్రమైన కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా స్వామి అందించినటువంటి మధుర స్మృతులను మనం గుర్తు చేసుకుంటూ కాలంలో కొంచెం వెనక్కి వెళదాం. ఈరోజు మనతో పాటు అనన్యాశ్చింతయంతో మాం అనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా సీనియర్ బ్రదర్, స్వామి విద్యార్థి సుధీంద్రన్ బ్రదర్ వచ్చి ఉన్నారు. సాయిరామ్ బ్రదర్. సాయిరామ్ బ్రదర్. సాయిరామ్. నిజంగా స్వామి విద్యార్థులుగా మనందరికీ ఇచ్చినటువంటి ఎన్నో అవకాశాలు అవును, మరుపురానివి. ఆ ప్రేమ మళ్ళీ తిరిగి రాదని చెప్పవచ్చు. అలాంటి ఒక మహత్తరమైన ఘట్టం 1999లో మీకు స్వామి అందించినటువంటి అవకాశం, కృష్ణుడి రోలుగా ఆ పాత్రను, ఆ భూమికను వహించే అవకాశం స్వామి మీకు ఇచ్చారు. కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ, హరి హరి కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ, నంద నందన భక్త చందన గానలోల కృష్ణ. ఆ ముచ్చట్లు మనం చెప్పుకుందాం ఈ పవిత్రమైన కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా. బ్రదర్, అసలు ఈ 1999 డ్రామా గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తారా మాకు? మనకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కాన్వకేషన్ డ్రామా అని ఒక ఛాన్స్కి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా సాధన చేస్తుంటారు. ఏదో ఒక చిన్న రోల్, పెద్ద రోల్ ఏదో ఒకటి కావాలి. ఏం లేదంటే అసలు సెట్స్ లేదా కాస్ట్యూమ్స్ లేదా ఒక ట్రీ పట్టుకొని ఉండాలి, ఏదో ఒకటి. ఆ ఒక ఛాన్స్ దొరికితే చాలు అని. ఎందుకంటే ఈ కాన్వకేషన్ డ్రామా జస్ట్ ఒక ప్రమేయం, ఒక ఎక్స్క్యూజ్ అంతే. స్వామివారు ఈ యొక్క రీజన్, ఈ యొక్క ఎక్స్క్యూజ్ తీసుకొని ఎన్నో ఆపర్చునిటీస్, ఛాన్సెస్ ఇచ్చేవారు పిల్లలకి. దర్శనం, స్పర్శనం, సంభాషణం అంటే ఎన్నెన్నో ఇంటర్వ్యూస్ స్వామి ఇచ్చేవారు. అక్టోబర్ నుంచి స్వామి కాన్వకేషన్ డ్రామా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు డ్రామా బాయ్స్ని పిలిచేవారు ఇంటర్వ్యూ రూమ్కి. అవును, ఒక్కొక్క సెషన్ కూడా 1 hour 2 hours కూడా అది అలా సమయం గడుపుతుంటే మనకు అక్కడ స్వామి ముందుకు వచ్చి అలా వినేటప్పుడు యూస్ టు బి లాస్ట్. ఆ భజన్ మొదలయ్యేటప్పుడు ఓ లేట్ అయింది, లెగండి అని స్వామి చెప్పేవారు. అప్పుడు దాకా టైం గడిచేది అసలు వీ వర్ నెవర్ రియలైజ్. అంత ఒక మంచి అవకాశం స్వామి ఇచ్చేవారు. అది ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ స్వామి ఏమైంది అని స్వామి డ్రామా గురించి అడిగేవారు. ఒక తర్వాత 10-15 minutes అలా టాపిక్ మహాభారతం గురించి లేదా రామాయణం గురించి లేదా స్వామి చరిత్రం గురించి స్వామి మాట్లాడేవారు. స్వామి అలా చెప్తూ ఉంటే ఎన్నెన్నో లెసన్స్ స్వామి అందించేవారు. ఎంత అదే అనిపించేది. జస్ట్ కాన్వకేషన్ డ్రామాని ఆ 2 hours డ్రామా గురించి ప్రత్యేకంగా ఒక 15-20 minutes అంతే. దాని తర్వాత ఇది ఎందుకంటే స్వామి చెప్పిందే మాకు ఈ ఇన్స్టిట్యూట్ ఇస్ లైక్ అ క్యారెట్ అంతే కదా, ఒక ఎక్స్క్యూజ్ మనందరికీ ఒక టు బ్రింగ్ అస్ ఆల్ టుగెదర్. స్వామి ఈ ఎక్స్క్యూజ్, ఈ యొక్క క్యారెట్ ఇచ్చారు. బట్ అల్టిమేట్ స్వామి దేనికి వచ్చారు అని ఆ ఒక పర్పస్ని ఎప్పుడు స్వామి నెవర్ ఇగ్నోర్డ్ దట్. ఎప్పుడు కూడా స్వామి అల్టిమేట్లీ ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ వాజ్ డ్రివన్ టువర్డ్స్ దట్. మనం స్వామి చెప్పినటువంటి అర్థం చూసుకుంటే కృష్ణుడు ఆకర్షించేవాడు, కృష్ణుడు
మరి మొట్టమొదటి ఈ అవకాశాన్ని స్వామి ఇచ్చి విద్యార్థులందరినీ ఆకర్షించారు. అవును. తన బ్యూటిఫుల్ ఫామ్, ఆ బ్యూటిఫుల్ సంభాషణ, అధరం మధురం, వచనం మధురం, నయనం మధురం, గమనం మధురం. మరి కృష్ణుడి పాత్ర పోషించాలి అంటే మొట్టమొదట ధైర్యం కావాలి. ఆ రోల్, అసలు ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? అప్పుడు మీ భావం ఏంటి? అక్టోబర్లో అప్పుడు స్వామి బృందావనంలో ఉన్నారు. ఈ కాన్వకేషన్ డ్రామా ప్రిపరేషన్స్ అంతా అప్పుడు మొదలైంది. అప్పుడు వార్డెన్ సార్ మరి కొన్ని టీచర్స్ అంటే ఏమి స్టోరీ లైను, ఏమేమి క్యారెక్టర్సు, రఫ్ ఒక డైలాగ్స్ అంతా కూడా తయారు చేసుకొని తర్వాత స్వామి దగ్గర వెళ్ళారు. స్వామి ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ డ్రామాలో. సో స్వామి అంతా అప్రూవల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మరి ఈ క్యారెక్టర్స్ ఎవరెవరు వేస్తారు అని. సో అప్పుడు వార్డెన్ టీచర్స్ అందరూ కూడా ఒక లిస్ట్ పట్టుకొని తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ కార్డు ఉండేది కదా, దాన్ని పట్టుకొని స్వామి దగ్గర వెళ్ళేవారు. ప్రత్యక్షంగా స్వామి ఒక్కొక్క రోల్, చిన్న రోల్ లేదా ఏదైనా చిన్న రోల్ పెద్ద రోల్ అన్ని స్వామి పర్సనలీ చాలా సెలెక్ట్ చేసేవారు అది. సో అప్పుడు ఈ 1999 డ్రామా ధర్మవర్క్షిత రక్షిత ఆ డ్రామాకు అది స్టోరీ మహాభారతం తర్వాత కంటెంపరీ ఒక స్టోరీ ప్యారలల్గా అది ఒక్కొక్క సీను ఆ ప్యారలల్స్ చూపించి ఆ స్టోరీని అలాగున్నింది. అప్పుడు మహాభారతం అంటే మరి పంచపాండవులు, కృష్ణుడు పాత్రము అప్పుడు వచ్చేటప్పుడు ఈ కృష్ణుని పాత్రానికి ఒక 3-4 స్టూడెంట్స్ ప్రొఫైల్ కార్డ్స్ తీసుకొని స్వామి దగ్గర వెళ్ళి వార్డెన్ సార్ అడిగేటప్పుడు స్వామి ఒక్కొక్కరు చూసి తర్వాత నా ప్రొఫైల్ చూసి ఇతన్ని సెలెక్ట్ చేద్దామని వార్డెన్ సార్కి చెప్పారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, కానీ ఐ వాస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో దాని తర్వాత మళ్ళా ఆ రోజు సాయంకాలము వార్డెన్ సార్ పిలిచి, బాబు స్వామి నిన్ను ఈ కాన్వకేషన్ డ్రామా ఈ వర్షం నీకు కృష్ణుని రోలు దానికి సెలెక్ట్ చేశారు అని వార్డెన్ గారు చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, సార్ నాకు తెలుసు స్వామి సెలెక్ట్ చేశారు, కానీ నాకు ఒకసారి నేను స్వామి పర్మిషన్ తీసుకొని నేను మీకు చెప్తాను. ఎందుకంటే అప్పుడు ఆ రోజులు స్వామి నాకు చాలా దగ్గర పెట్టుకొని చాలా అవకాశం ఇచ్చేవారు. ప్రతిరోజు ప్రొద్దునుంచి సాయంత్రం తర్వాత రాత్రి కూడా నేను అక్కడే త్రై బృందావనంలో ఉండేవాడిని నేను. సో అప్పుడు నాకేమి ఒక భయం అంటే ఈ డ్రామా వల్ల నేను నా ఫోకస్ స్వామి పైన తగ్గి డ్రామా పైన అది ఎక్కువ అయిపోతే దానివల్ల ఏదైనా నేను ఛాన్స్ నేను కోల్పోయానంటే అది నాకు భయం. కాబట్టి ఎందుకంటే స్వామి అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు అనన్యా చింతయంతో మాం అంటే స్వామి తప్ప ఇంకేమి థాట్స్ కూడా ఉండకూడదు. కంప్లీట్ స్వామి పైనే ఆ దృష్టి, స్వామి పైన మనసు, హృదయం ఆ ఫోకస్ ఉండాలి. అంటే నిజమే ఈ స్వామి ఇన్స్టిట్యూట్ ఇది, స్వామి పిల్లలం మనమందరూ కూడా స్వామికే చేస్తున్నాము, స్వామి డైరెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ దీంట్లో ప్రాసెస్లో అటెన్షన్ స్వామి నుంచి డ్రామాకి ఆ రోలు దానికి వెళ్ళిపోతే అది మంచిది కాదు అని నాకు అనిపించింది. సో కాబట్టి నేను ఇది వార్డెన్ సార్ రిక్వెస్ట్ చేస్తాను, సరే అని చెప్పారు సారు. నెక్స్ట్ డే నేను స్వామి నాకు అవకాశం దొరికినప్పుడు నేను స్వామికి అడిగాను, స్వామి వార్డెన్ సార్ ఇలా చెప్పారు ఈ కాన్వకేషన్ డ్రామాకి కృష్ణుని రోలు స్వామి సెలెక్ట్ చేశారని నాకు చెప్పారు, స్వామి పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను స్వామి అని స్వామికి నేను కోరుకున్నాను. నువ్వు చేయరా అని స్వామి చెప్పారు. దాని తర్వాత నేను ఒప్పుకున్నాను, వార్డెన్ సార్కి చెప్పాను. సో అది ఇప్పుడు నా హ్యాండ్ సైట్లో చూస్తే అది నాకు స్వామి ఒక కరెక్ట్ ఒక బుద్ధి థాట్ ఇచ్చారు. కొంచెం ఇటు ఉంటే అది ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ అవుట్ ఇన్ డిఫరెంట్ వే.
అది డ్రామా బాగా అయింది. నేను ఐ కుడ్ డూ జస్టిస్ టు ద రోల్. ఎలా అయిందంటే స్వామి ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చి బ్లెస్ చేశారు కాబట్టి అలాగ బాగా అయింది. ఎందుకంటే మన థాట్ స్వామి మీద కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అంతే, ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది. మరి సెలెక్ట్ అయిన తర్వాత మనం అనుకున్నట్టు ఆ ఛాన్సెస్ స్వామి ఇచ్చినప్పుడు స్వామి దగ్గరికి పిలవటము, ఇంటర్వ్యూ ఇవ్వటము, ఎన్నో మనం ముందే చెప్పుకున్నాము. దిస్ ఈజ్ జస్ట్ అ ఎక్స్క్యూజ్. అవును. సో ఇది అడ్డం పెట్టుకుని స్వామి మీకు ఇచ్చిన ఆపర్చునిటీస్, మీకు నేర్పించిన లెసన్స్, ఆ కృష్ణ భగవానుడు కర్షకుడు, మన హృదయ భూమిని సాగు చేస్తాడు. మరి ఆ సాగు ఏ విధంగా జరిగింది అనేది మీరు స్వామి చెప్పినటువంటి వివిధ ఘట్టాల ద్వారా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినేటటువంటి వీక్షకులందరికీ కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. స్వామి చెప్పినట్టు లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్. అంటే స్వామి ఒక్కొక్క సందర్భంలో కూడా చాలా సింపుల్ ఇన్స్టెన్సెస్లో కూడా స్వామి ఎంతో గొప్ప లెసన్స్ నేర్పించేవారు స్వామి. అసలు జస్ట్ ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలంటే, ప్రశాంతి నీలంలో అక్టోబర్ 2 నవంబర్లో అప్పుడు ఒక్కరోజు ఈవినింగ్ స్వామి ఏం చెప్పారంటే, ఈ పౌరాణిక క్యారెక్టర్స్ అంతా కూడా ఈ కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, అవి అంతా ఒకసారి తీసుకురండి, బాగుందా లేదా అని చూస్తాను నేను, మంచి క్వాలిటీగా ఉండాలి, మన పిల్లలు వేస్తున్నారు, కాన్వకేషన్కి వేస్తున్నారు, అది బాగా ఉండాలి, చాలా పాతది ఉంటే అది మంచిగా కనిపించదు అని స్వామి చెప్పారు. కాబట్టి వార్డెన్ సార్ అందరూ కూడా కాస్ట్యూమ్స్ అరేంజ్ చేశారు. సో ఆ రోజు నెక్స్ట్ డే ఇంటర్వ్యూ టైంలో కాస్ట్యూమ్స్ అంతా కూడా స్వామికి చూపించారు. అప్పుడు స్వామి పంచపాండవుల తర్వాత కృష్ణుని, మీరందరూ వెళ్ళి ఈ కాస్ట్యూమ్ వేసుకొని రండి, ఒకసారి చూద్దాము అని, కరెక్ట్ ఫిట్ అవుతుందా లేదా అని చూద్దామని స్వామి చెప్పారు. సరే అని చెప్పి స్వామి అక్కడ అవుటర్ ఇంటర్వ్యూ ఉండేటప్పుడు మేమందరూ ఇక్కడ లోపలే వెళ్ళి ఆ పౌరాణిక క్యారెక్టర్ ఆ కాస్ట్యూమ్స్ అంతా వేసుకొని, ఆ సిల్కీ రోబ్స్, తర్వాత ఈ కవచము, ఆర్నమెంట్స్, జ్యువెలరీ, కిరీటం అంతా కూడా వేసుకొని రెడీ అవుతున్నాము. మధ్యలో ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్స్ రెడీ అయ్యారా లేదా అని అడిగాడు. స్వామి అడుగుతున్నారు, పిలుస్తున్నారు అని చెప్పి, బ్రదర్ ఇంకా 5 minutes అవుతుంది అని స్వామికి రిక్వెస్ట్ చేయండి అని చెప్పి మేము చెప్పాము. ఆయన వెళ్ళిపోయాడు, స్వామి చెప్పాడు. మేమందరూ కూడా బాగా రెడీ అయిన తర్వాత మేము వెళ్ళాము స్వామి దగ్గర. స్వామి అందరినీ ఒక్కొక్క బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి కొన్ని సజెషన్స్, ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇచ్చారు. తర్వాత సరే ఇదంతా బాగుంది, మీరు మళ్ళీ చేంజ్ చేసుకొని రండి అని చెప్పారు. మేము లోపల వెళ్ళి మళ్ళీ ఈ కాస్ట్యూమ్స్ అని తీసి వైట్స్ వేసుకొని 5 minutesలో స్వామి దగ్గర వచ్చాము. వచ్చి స్వామి పాదాల దగ్గర కూర్చున్నాము. అప్పుడు స్వామి చూసి, ఏమర్థమైంది అని అడిగారు స్వామి. అంటే స్వామి దేని గురించి అడుగుతున్నారు మాకు అంటే స్ట్రైక్ అవ్వలేదు. స్వామి దేని గురించి అడుగుతున్నారు స్వామి అని అడిగేటప్పుడు, అప్పుడు మీరందరూ కూడా వెళ్ళి ఆ కాస్ట్యూమ్స్ అంతా వేసుకొని వచ్చారు కదా, ఎంతసేపు పట్టింది మీకు అని స్వామి అడిగారు. వెంటనే స్వామి క్షమించాలి, స్వామిని చాలా టైం వెయిట్ చేసి స్వామి వెయిట్ చేసే ఉన్నింది, కాన్లే ఎంతసేపు పట్టింది అని అడిగారు స్వామి. స్వామి ఒక 20-25 minutes అయి ఉంటుందేమో అని మేము చెప్పాం. సరే మీరు ఆ కాస్ట్యూమ్స్ అంతా తీసి వైట్ వేసుకొని వచ్చారు కదా, అది ఎంతసేపు పట్టింది అని స్వామి అడిగారు. స్వామి అది 5 minutesలో అయిపోయింది స్వామి, వెంటనే వచ్చేసాము. అదేరా అని స్వామి చెప్పారు. ఈ ఒక్కొక్కటి మీరు వేసుకునేదంతా అటాచ్మెంట్స్. అటాచ్మెంట్ అంటే చాలా కష్టము, చాలా టైం పడుతుంది. కానీ డిటాచ్మెంట్ అంటే చాలా సులభం, ఆ ఒక క్షణంలో అన్నీ వదిలేయచ్చు అని. ఎంత ఒక సింపుల్ ఇన్స్టెన్స్, ఒక డ్రామాకి కాస్ట్యూమ్స్ వేసుకునే ఆ ఒక్క ఇన్స్టెన్స్లో తీసుకొని స్వామి ఎంతో ఒక గొప్ప లెసన్ ఆ రోజు అందించారంటే అసలు. అంటే మనం బై నేచర్ మనం ఒక
ఇల్యూషన్ పర్సెప్షన్ ఏంటంటే స్పిరిచువాలిటీ చాలా కష్టము, హిమాలయాలు వెళ్ళి అక్కడ తపస్సు చేయాలి, అది ఇది యోగము అవి అంతా లేదు. స్వామి చెప్పినట్టు ఆ అటాచ్మెంటే చాలా కష్టము, ఇది కావాలి అది కావాలి, దాని వెనక పరిగెత్తటం అంటే చాలా కష్టం, చాలా శ్రమము కూడా. కానీ స్వామి చెప్పినట్టు డిటాచ్మెంట్ అంటే విడిచిపెట్టడం అంటే ఎంత సులభమని స్వామి ఎంత ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎంత బాగా అసలు ఆ రోజు స్వామి చెప్పారంటే ఈ రోజు కూడా అసలు ఎవరు మర్చిపోలేరు నిజంగా. చాలా బాగుంది. మరి మీరు చేస్తున్నటువంటి ఆ సీన్ మహాభారతంలోంచి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే మీకు ట్రైనింగ్ ఇస్తూ ప్రతి ఒక్క అంశం గురించి చెప్పుంటారని మా అందరి భావన. మరి ఆ మహాభారతంలోని ఘట్టాలు, దాని నుండి ఏమి విషయాలు నేర్చుకోవచ్చు అనేది స్వామి ఏం చెప్పారో కొంచెం చెప్తారా? ఫస్ట్ నేను ఈ ఒక కృష్ణుని పాత్రం వేయాలంటే నాకు అంటే అప్పటిదాకా నేను ముందు వేయలేదు ఈ కృష్ణుని పాత్రము. అంటే మరి ఏ విధంగా కృష్ణుడు ప్రవర్తిస్తాడని నాకు ఐడియా లేదు. నిజంగా నేను ఈ సేమ్ రోల్ ఇంకొక డ్రామా బయట వేసుంటే అది నాకు ఒక ఇమాజినేషన్ అంతే, చాలా కష్టం. అంటే ఇలా ఉంటాడేమో అని ఊహించుకొని చేయాలి. కానీ మా అందరి భాగ్యం స్వామి మనతో దర్శన స్పర్శన సంభాషణం అంతా ఇచ్చి ప్రత్యక్షంగా మనము రోజు సాయి కృష్ణుని చూసిన తర్వాత కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ప్రవర్తించాడు అని ఈజీగా మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో అది నాకు పెద్ద బ్లెస్సింగ్. ఎందుకంటే అది స్వామి ఒక రెఫరెన్స్ పాయింట్. కృష్ణుడు ఎలా చేశాడు, ఎలా మాట్లాడాడు, ఎలా బాడీ మూమెంట్స్ ఎలా ఉన్నింది, గ్రేస్ఫుల్గా ఎలా ఉండాలి, ఎలా ఏ విధంగా మాట్లాడాలి, ఒక మందహాసము, అది అంతా కూడా న్యాచురల్గా మనకు వచ్చేసి. ఎందుకంటే మేము స్వామిని చూస్తున్నాము, అది అలాగే మనకి ఇంబైబ్ అయిపోయిందనమాట. ముఖ్యమైన ఒక అంశం ఏమంటే స్వామి ఆ మహాభారతం గురించి చెప్పేటప్పుడు పాండవులు ఎన్ని కష్టాలు భరించారు, అన్ని కష్టాలు భరించిన కూడా వాళ్లకు కృష్ణుడి పైన ఆ నమ్మకం పోలేదు. వాళ్ళకు ఎంతో ఒక్క గాఢమైన విశ్వాసము, ఎంతో ఒక్క ప్రేమ ఉన్నింది పాండవులకి. తర్వాత కృష్ణునికి పాండవులు మరి ద్రౌపది మీద ఎంతో ఒక పరమ ప్రేమ అసలు చెప్పడానికి వీల్లేదు. అంటే ఒకసారి స్వామి ఈ దుర్యోధనుడు ఏమేమి అన్యాయం అధర్మం చేశాడు అని చెప్పేటప్పుడు స్వామి అంత రౌద్రము అంటే ఆ క్షణం జరుగుతుందని ఆ ఒక్క స్వామి ఈజ్ లివింగ్ దట్ మూమెంట్. నిజంగా చెప్పాలంటే అప్పుడు ద్వాపరయుగంలో జరిగింది కాదు, ప్రత్యక్షంగా అక్కడ అవుతున్నది అని ఆ ఒక ఫీలింగ్, ఒక ఆవేశం స్వామి అది చెప్పేటప్పుడు ఎంత అన్యాయం చేశాడు దుర్యోధనుడు. అది కూడా ల్యాండ్ ఇవ్వడం చెప్పాడు ఆయన. అంటే స్వామికి అంటే పాండవులకి అంత అన్యాయం జరిగింది, అంత అధర్మం అయింది అంటే స్వామికి అంత ఒక రౌద్రం, ఒక ఆవేశం అప్పుడు చెప్పేటప్పుడు. అంటే జనరలీ మనకంతా కూడా అది ఒక మహాభారతం ఒక కథ లాగా, కానీ స్వామికి అది ప్రత్యక్షంగా ఆ ఒక్క మూమెంట్ అది అలా అవుతున్నది. స్వామి ప్రత్యక్ష చూసి రియాక్ట్ చేస్తున్నారు. అది అప్పుడు అనిపించింది స్వామికి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏమీ లేదు, ఆ క్షణం అంటే ప్రతి క్షణం కూడా అలాగే. సో అది దట్ ఈస్ వన్ గ్రేట్ లెర్నింగ్. అండ్ స్వామి పాండవులు తర్వాత ద్రౌపది గురించి చెప్పేటప్పుడు ఎంత ఒక్క ప్రేమ స్వామికి పాండవులు తర్వాత ద్రౌపది పైన. నిజంగా అంటే ద్రౌపది గురించి ప్రత్యేకంగా ఒక పద్యం కూడా స్వామి చెప్పమని చెప్పారు. స్వామి రాసిన పద్యమే అది. పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోదు, వారి సేవలు చేయగా తీరదనదు.
తనకు ఉన్న దానితో తృప్తి గనుచునుండు. ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు. ద్రౌపదికి సాటియే, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు. స్వామి అది చెప్పేటప్పుడు అంటే ఎంత కృష్ణుడికి స్వామికి ద్రౌపది పాండవుల పైన అంత ఒక ప్రేమ ఉందంటే వాళ్ళకి మరి ఎంత భక్తి ఉండాలి అని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. సో ఇది ఇట్ వాజ్ అగైన్ రీక్యాప్చరింగ్ దట్ లవ్ బిట్వీన్ డివోటీ అండ్ గాడ్. అంతే. చాలా బాగుంది. మరి స్పెసిఫిక్గా మనం కొన్ని పర్టిక్యులర్ సీన్స్ ఎనాక్ట్ చేసినప్పుడు వనవాసంలో ఉన్నప్పుడు, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు పడిన కష్టాలు అన్నీ కాదు, స్వామి కూడా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆ కష్టంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి మీద వాళ్ళకు ఉండేటటువంటి అచంచలమైన భక్తి, ఆ అనన్య భక్తి వల్ల శ్రీకృష్ణుడు వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చేసేవాడు. మరి వచ్చి వాళ్ళని ఏ విధంగా గైడ్ చేశాడనేది ఏ విధంగా చెప్పారు స్వామి? స్వామి అంటే ఆ డ్రామాకి ధర్మో రక్షిత దానికి ఒక పంచ్ లైన్ ఆ డ్రామాకి ఏంటంటే తెలుగులో స్వామి చెప్పారు, ఇది ఎప్పటికీ ఉండదు అని. ఇన్ ఇంగ్లీష్ స్వామి అది ట్రాన్స్లేషన్ దిస్ టూ షాల్ పాస్ అని. సో అంటే ఫస్ట్ సీను వాళ్ళు పాండవులందరూ ఆ రాజసూ యజ్ఞానికి అవుతున్నారు. అంటే ఒక రాయల్ కోర్ట్ సీన్ అన్నమాట. ఎంతో ఒక గ్రాండియర్, ఎంతో ఒక పవర్. నిజమైన కింగ్స్ అంటే ఆ రోజులు ఎంతో ఒక పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఒక అఫ్లుయెన్స్ ఉండేది అని చెప్పి ఆ సీను. తర్వాత నెక్స్ట్ సీన్ వనవాసం సీన్లో ఎంత శ్రమ పడారు అని ఆ ఒక కాంట్రాస్టు బాగా ఆ డ్రామాలో డెమాన్స్ట్రేట్ అయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ స్వామి ఏం చెప్పారంటే ఆ ఒక్క సుఖము అంతా కూడా దిస్ టూ షల్ పాస్, ఈ దుఃఖం కూడా దిస్ టూ షల్ పాస్ అని ఆ స్వామి యొక్క లెసన్. ఇన్ఫ్యాక్ట్ స్వామి ఆ డ్రామాలో ఆ డైలాగు భగవద్గీత నుంచి స్వామి నన్ను చెప్పారు. ఆ కృష్ణుని రోలు సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాది యుజ్యస్వ దైవం పాపం అవాప్స్యతి అని. అంటే సుఖదుఖము లాభ నష్టమంతా కూడా మనము సమముగా ఒక సమత్వంతో మనము దాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి అని అది స్వీకరించి మనం చేసే డ్యూటీ మనం చేస్తూ మనం ధర్మం ఫాలో చేస్తూ వెళ్ళాలి అని స్వామి ఆ డ్రామాలో ఆ థీము దాని గురించి మనం అంటే ఆ డ్రామా జరిగింది. బట్ ఆ లెసన్ ఇస్ ఫర్ ద లైఫ్. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యతి. చాలా అంటే ఏదైనా కష్టం కానీ సుఖం కానీ ఎంతో వస్తుంది, ఎంతో పోతుంది, కానీ మనం ఎప్పుడు కూడా స్వామి పైన ఉండాలి. స్వామి చెప్పిన మాట ఆ ధర్మం మనం ఫాలో చేస్తూ వెళ్ళాలి అని చెప్పి స్వామి చెప్పకుండా ఆ ఒక డ్రామా వల్ల మాకు అందరికి కూడా ఆ లెసన్ పాటించారు. చాలా బాగుంది. అప్పుడు ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి ఆ అనన్యాశ్చింతి ఎంతో అండ్ ఏ విధంగానైతే నీ భావాలు కష్టంలో కానీ సుఖంలో కానీ సమంగా ఉండాలనేది
స్వామి కూడా తమ పద్యంలో అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండటి దీక్ష నాకు, దాంట్లో స్వామి మెన్షన్ చేస్తారు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు. అంటే భక్తుడి యొక్క లక్షణం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామి అదే చెప్తూ వచ్చారు. మనకి కూడా అదే డెవలప్ చేసుకోమని స్వామి కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ వచ్చారు. చాలా బాగుంది బ్రదర్. మరి ఈ ఒక్కొక్క సీన్ ద్వారా మీరు నేర్చుకునేటువంటి లెసన్స్ ఏంటి? స్వామిని చూసి అండ్ స్వామి కూడా ప్రత్యక్షంగా చేసి చూపించినవి ఆ ఘట్టాలు కొన్ని పంచుకుంటారా? తప్పకుండా. ఒక్క స్ట్రైకింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఆల్మోస్ట్ 2 months దాకా మేము ప్రాక్టీస్ చేసాం. అంటే ఒక కనీసం 50-60 టైమ్స్ స్వామి ముందు ప్రాక్టీస్ చేసాం. స్వామి చూశారు, తర్వాత ఎన్నో ఫీడ్బ్యాక్ ఇచ్చారు, స్వామి చాలా కరెక్షన్స్ చేశారు. సో మళ్ళా ఒక మినిమం 50-60 టైమ్స్ స్వామి చూసుంటారు. కానీ ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం దాకా, తర్వాత ఫైనల్ ప్రెజెంటేషన్ పర్ఫార్మెన్స్ November 22nd ఈవినింగ్ 1999, అప్పుడు దాకా కూడా ప్రతిసారి కూడా స్వామి అది చూసేటప్పుడు ఎంతో ఒక ఫోకస్, ఎంతో ఒక ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ టైం చూసినట్టు స్వామి చూసేవాళ్ళు. అంత అంటే స్వామి చైర్లో ఇలా అంటే అంత ఒక అటెన్షన్ ముందు అలాగా కంప్లీట్లీ లాస్ట్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ ద డ్రామా. అంటే ఆ ఒక కాంట్రాస్ట్, అంటే స్టూడెంట్స్ మనతో ఉన్న వాళ్ళు కో యాక్టర్స్, తర్వాత సెట్ బాయ్స్ కానీ కాస్ట్యూమ్ బాయ్స్ కానీ అందరూ అక్కడ ఉన్నారు. అందరికీ అన్ని డైలాగ్స్ బాగా వచ్చు, చాలా అందరికీ మెమరైజ్ అయిపోయింది. అన్ని తూర్లు ప్రాక్టీస్ చేసి చూసి అందరికీ అన్ని డైలాగ్స్ బాగా వచ్చింది. దానివల్ల ఒక ఆ నోవెల్టీ లేదు, తెలిసిందే కదా అని ఒక ఇదే వస్తుంది అని చెప్పి అది ఒక వి టేక్ ఇట్ లైట్లీ. అంటే ఆ ఫస్ట్ టైం ఉన్న అటెన్షన్ సెకండ్ టైం ఉండదు, సెకండ్ టైం ఉన్న అటెన్షన్ థర్డ్ ఇంకా తగ్గిపోతుంది, ఇంకా 4-5 టైమ్స్ తర్వాత అసలు అటెన్షనే ఉండదు అన్ని ఫర్ అదర్ యాక్టర్స్ అనమాట. ఇట్ ఈస్ న్యాచురల్, అది హ్యూమన్ స్వభావం అది. కానీ స్వామి అలా కాదు. ఫస్ట్ టైం నుంచి 50-60 టైమ్స్ ప్రాక్టీస్, ప్రతి ప్రాక్టీస్లో కూడా స్వామి ఎంతో ఒక అటెన్షన్, ఒక అబ్జర్వేషన్, కంప్లీట్ ఇమ్మర్స్ అయిపోయారంటే నిజంగా అది ఏ విధంగా అలా అవుతుంది అంటే స్వామికి తెలిసిందే. స్వామియే చూసారా, ఎన్ని తూలు స్వామి అది చూశారు, స్వామి డైలాగ్స్ ఫీడ్బ్యాక్ అంతా కూడా స్వామి ఇచ్చారు. అయినప్పటికీ కూడా స్వామికి ఎలా అది ఫస్ట్ టైం అన్ని తూర్లు చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఏ విధంగా ఒక చైల్డ్ చూస్తుందో అంత ఒక అటెన్షన్స్ అదో స్వామి చూశారు. అది ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ స్వామి. అసలు అది నాకు అనిపిస్తుంది, ఈ యొక్క ఇంత అబ్జర్వ్ చేసి మీరు ఇది నేర్చుకున్నారు అంటే స్వామి ఎంత అటెన్షన్ అయితే మనకిచ్చారో, మేబీ స్వామి ఈజ్ టీచింగ్ అస్ మనం కూడా భగవంతుడి మీద అంత అటెన్షన్ పెట్టి, కరెక్ట్, మనకి అప్పుడప్పుడు ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. అబ్సల్యూట్లీ. చూస్తూ ఉంటే లైక్ అలవాటు అయిపోయింది, హే వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అవును. సో చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ బ్రదర్. మరి భగవంతుడి యొక్క తత్వం, ఆయన యొక్క గుణగణాలు ఎలాగా మీరు గ్రహించారు ఆ డ్రామా ద్వారా చెప్తారా? న్యాచురల్ క్వాలిటీ స్వామిది ఏంటంటే పర్ఫెక్షన్. ప్రతి ఒక్కటి కూడా చిన్నది పెద్దదని కాదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది లైక్ దే సే పర్ఫెక్షన్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అని. నిజంగా ఆ డైలాగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా స్వామి ఎక్స్పెక్టెడ్ దట్ పర్ఫెక్షన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తొచ్చింది, అక్కడ డ్రామాలో బుర్రకథ సీన్ ఉంది. సో అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ టైం నేర్చుకొని చేస్తున్నారు బుర్రకథ, అప్పుడు దాకా వాళ్ళకి ఆ అనుభవం లేదు. సో స్వామి
చెప్పారు ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ దాంట్లో చెప్పరా సోదరా అని చెప్పేటప్పుడు స్వామి చెప్పరా సోదా అని చెప్పవద్దు, చెప్పవయ్యా సోదరా అని స్వామి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ ఒక డిగ్నిటీ ఉండాలి. అది స్వామి బాగా అంటే ఆ చిన్నది ఒక మైన్యూట్ ఇది, బట్ దట్ ఆల్సో డిడ్ నాట్ ఎస్కేప్ స్వామిస్ అటెన్షన్. అదొకటి. ఆ పరమదయాళుడు పాండురాజపుత్రులను ఏ విధంగా కాపాడేనో చెప్పవయ్యా సోదరా. తర్వాత బుర్రకథ బాయ్స్కి అండ్ దేవర్ స్టాండింగ్ అండ్ ఇది పాడేవారు. అప్పుడు అలాగే నించుకుంటే బాగుండదు, ఒక చిన్న స్టెప్స్ డాన్స్ ఏదైనా చేయాలి మీరు అని స్వామి చెప్పారు. వాళ్ళకి ఐడియా లేదు, ఏదో ట్రై చేశారు ఫస్ట్ టైం, బాగా రాలేదు. తర్వాత స్వామి ఇంటర్వ్యూ రూమ్లో చైర్ నుంచి లేచి స్వామి లిటరలీ స్టుడ్ అప్ అండ్ కొంచెం స్వామి ఆ రోప్స్ కొంచెం ఎత్తి స్వామి పాదాలు కనిపెట్టే జస్ట్ సో దట్ వీ కెన్ సీ స్వామీస్ ఫీట్. స్వామి ప్రత్యక్షంగా డాన్స్ చేసి చూపించారు, ఈ విధంగా చేయండి అని. అంటే స్వామి ఎప్పుడు చెప్పేవారు కదా, అంటే ఐఎమ్ లైక్ ది డ్రిల్ మాస్టర్ అని, చేసి చూపిస్తాను మీరందరూ ఫాలో అవ్వండి అని. నిజంగా ఆ రోజు స్వామి ప్రత్యక్షంగా ఆ రోజు ఆ డాన్స్ స్టెప్ స్వామి చేసి చూపించారు, నేర్పించారు ఆ పిల్లలకి. సో అది దట్ ఈస్ అంటే ఎంతో ఒక గ్రేస్ అసలు స్వామి. ప్రతి అధరం మధురం వదనం మధురం గమనం మధురం అంటే నిజంగా అది ఇట్ వాజ్ అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ శ్లోకం అనమాట. సో దట్స్ అనదర్ వెరీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది కాన్వకేషన్ డ్రామా. నల్లని వాడు నీరజాక్షుడు తందానా తానే తందానా తందానా తానే తందానా. నల్లని వాడు నీరజాక్షుడు తందానా తానే తందానా. సుందర రూపుడు సత్యజననుడు తందానా తానే తందానా. పరమదయాళుడు పావన చతుడు తందానా తందానా తందానా. పరమదయాళుడు పావన చతుడు తందానా తానే తందానా. పరమదయాళుడు పావన చతుడు తందానా తానే తందా తై తందానా. తిరిగిడం తై 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 తందానా. తాం తిరిగిడం తై తై తందానా. తాం తిరిగిడం తిరిగిడా. ఆ డ్రామా ధర్మో రక్షతి రక్షిత చూస్తున్నప్పుడు ఆ ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో సోషల్ క్యారెక్టర్స్ వాళ్ళు మేమేదో సాధించాము లైఫ్లో అన్న ఒక ఆ ఆతృతతో ఆ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్తో ఉంటారు. సో వాళ్ళని గ్రౌండ్ చేయడానికి ఆ ఫాదర్ ఆ పెద్ద క్యారెక్టర్ వచ్చి ఈ భారతంలో ఇన్సిడెంట్ చెప్తారు. కృష్ణుడి యొక్క తత్వం ఏ విధంగా ఉండేది, ఆ రాజసూయ యజ్ఞం సమయంలో ఎలా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది చెప్తారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది బ్రదర్. అది ఆ రాజసూయ యజ్ఞం టైంలో అంటే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రోల్ డ్యూటీ తీసుకున్నారు. అండ్ తర్వాత అందరిది డ్యూటీస్ అంతా అలర్ట్ అయిపోయింది. ఒకరు వెళ్ళి అన్ని రాజులకి ఆహ్వానించి ఇన్విటేషన్ వాళ్ళు వచ్చేటప్పుడు వెల్కమ్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అంతా ఉన్నింది. తర్వాత కృష్ణుడు అప్పుడు వస్తాడు, అప్పుడు ఇంద్రప్రస్థంలో. అప్పుడు వచ్చేటప్పుడు ఈ పాండవులందరూ కూడా కృష్ణుడికి చెప్తారు. అప్పుడు కృష్ణుడు నేను కూడా ఒక డ్యూటీ చేయాలి కదా అని కృష్ణుడు చెప్పేటప్పుడు స్వామి మీరే చీఫ్ గెస్ట్ కదా, మీరు ఏమి డ్యూటీ చేయనక్కర్లేదు అని చెప్పేటప్పుడు కాదు నేను కూడా చేయాలి అని చెప్పేటప్పుడు కానీ పాండవుల స్వామి అందరూ కూడా డ్యూటీస్ అలా చేసేసారు, ఇంకేం లేదు అని చెప్పేటప్పుడు అప్పుడు కృష్ణుడు వచ్చేవాళ్ళు తింటారు కదా భోజనము, యూస్డ్ లీవ్స్ నేను వేస్తాను అని కృష్ణుడు అది చేస్తానని ఆ డ్యూటీ నాకు ఇవ్వండి అని చెప్పేటప్పుడు వాళ్ళందరూ కూడా స్వామి వద్దు మీరెందుకు అలా చేయాలి, అసలు చేయకూడదు, కాదు నేను కూడా అంటే భగవంతునికి ఇది ఒక తుచ్చమైనది, ఇది సంథింగ్ వెరీ లో సంథింగ్ వెరీ హై ఆ ఒక డిస్టింక్షన్ లేదు.
స్వామికి ఆ ఆత్మిక్ కాన్షియస్నెస్ అదే ఉంది. ఈ దేహాభిమానం లేదు. దేహాభిమానం ఉంటే మాత్రం ఈ హై లో ఆ డ్యూయాలిటీస్ అంతా వస్తుంది. స్వామి ఎప్పుడు కూడా ఆత్మ కాన్షియస్లో ఉండేటప్పుడు అతనికి చిన్నది పెద్దది అని ఏ ఒక్క భేదభావము, ఆ ద్వైత భావం అసలు లేదు. దట్ వాజ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ ఆస్పెక్ట్ ఒక సీన్లో. అంటే ఈ పాండవులందరూ కూడా ఎంతో ఒక విత్ సో మచ్ ఆఫ్ పాంప్ అండ్ షో అండ్ గ్రాండ్ ఒక ఉత్సాహం ఉండేటప్పుడు నేను ఇది చేస్తాను అని కృష్ణుడు చెప్పేటప్పుడు అది ఒక పెద్ద లెసన్ ఫార్ పాండవాస్ అండ్ అక్కడ మన స్టూడెంట్స్ కూడా అదే ఒక సచ్ అ గ్రేట్ లెసన్ నాట్ టు లూజ్ దట్ బ్యాలెన్స్, టు మెయింటైన్ దట్ ఈక్వానిమిటీ. అవును, స్వామి కూడా ఒక సమ్మర్ డిస్కోర్స్ స్వామి బ్యూటిఫుల్గా ఈ సెగ్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధర్మరాజుకి చెప్తారు. స్వామి మాటల్లో ఏంటంటే, నాకు నా డిగ్రీ ఏంటంటే ఎంఏ అంటారు. అంటూ ధర్మరాజు అంటే వినేవాళ్ళందరికీ శ్రీకృష్ణుడు ఏంటి ఎంఏ అంటున్నారేంటి అనుకోవచ్చు. అప్పుడు స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎంఏ తెలుగులో ఎంగిలాకులు ఎత్తేవాడు. సో అది నా క్వాలిఫికేషన్ అని సాక్షాత్తు భగవంతుడు చెప్పినప్పుడు మనకి ఉండవలసిన ఆ వినయ విధేయతలు ఎలా ఉండాలి, మనం ఎప్పుడు మన జీవితంలో ఎలా బిహేవ్ చేసుకోవాలి అనేది అది ఒక పెద్ద లెసన్. నిజంగా మీరు బ్యూటిఫుల్గా లైక్ అనన్యాస్ చింతయంతో మాం, జీవితంలో ప్రతి అడుగులో ఏ అంశం చూసినా అక్కడ మనకి స్వామి గుర్తు రావాలి. తాగేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు అలా ప్రతి అడుగులో స్వామి ఈ విధంగా చేశారు, సో మనం కూడా అలా చేయాలి అన్న ఒక ఆ అవేర్నెస్తో ఎప్పుడు ఉంటే ఆబ్వియస్గా మనం స్వామికి క్లోజ్గా వెళ్తాము. మరి ఈ డ్రామా అవుతున్న రోజుల్లో మీరు ఎలా ఆ కనెక్షన్ ఏర్పరచుకున్నారు? అంటే మన స్వామి స్టూడెంట్స్కి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటే తప్పకుండా దర్శన స్పర్శన సంభాషణం, అది మహాభాగ్యం, నో డౌట్. అంటే దానికంటే కూడా మనము ఆ స్టూడెంట్స్ లైఫ్లో వెన్ వి విట్నెస్ స్వామి కదా, అప్పుడు దర్ ఇస్ స్వామి గివ్స్ దట్ ఆపర్చునిటీ. మనకు ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క థాట్, వర్డ్ అండ్ డీడ్ కూడా ఎప్పుడు ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ స్వామి. ఆ ఒక్క మంచి ఒక మహాభాగ్యం స్వామి ఇచ్చారు. అంటే ఎగ్జామ్లో చదువుకునేటప్పుడు నేను బాగా చదివితే స్వామి చేతి నుంచి నాకు గోల్డ్ మెడల్ లభిస్తుంది. స్పోర్ట్స్ మీట్ ఏదైనా చేసేటప్పుడు స్వామితో నాకు ఫోటో వస్తుంది. కాన్వకేషన్ డ్రామా చేసేటప్పుడు స్వామి దగ్గర ఇంటర్వ్యూస్ అంతా దొరుకుతుంది, స్వామి దగ్గర ఒక ఫోటో దొరుకుతుంది. ప్రతి ఒక్కటి కూడా నేను డ్రామా ఈస్ ఓన్లీ సెకండరీ, ఇట్ ఈస్ లీడింగ్ అస్ టు స్వామి, కాబట్టి ఇట్ బికమ్స్ ప్రెషియస్. అది మనకు ఇట్ ఓపెన్స్ అప్ అవెన్యూ ఫార్ అస్ టు బికమ్ క్లోజ్ టు స్వామి, కాబట్టి ఇట్ బికమ్స్ యూస్ఫుల్ ఫర్ అస్. ఆ డివినిటీ ఆస్పెక్ట్ లేదంటే ఇట్ బికమ్స్ యూస్లెస్. అది సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫార్చ్యూన్ ఫర్ స్వామి స్టూడెంట్స్. నిజంగా ప్రతి ఒక్క ఆ ఇన్స్టిట్యూట్ క్యాలెండర్ అండ్ హాస్టల్ రొటీన్, ఇన్స్టిట్యూట్ రొటీను ఇట్ రివాల్వ్డ్ అరౌండ్ స్వామి. ప్రతి ఒక్క అంశము కూడా ఇట్ మేడ్ అస్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ థింక్ అబౌట్ స్వామి. సో మనము చదివిన తర్వాత, మనం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, బయట వెళ్ళిన తర్వాత కూడా మనకు ఏదో ఒక చిన్నది చూస్తే వెంటనే ఓ స్వామి దీని గురించి ఇలా చెప్పారు కదా, ఏదో ఒకటి చేసేటప్పుడు ఓ స్వామి దీని గురించే చెప్పారు కదా, స్వామి చెప్పిన జోక్ కానీ, స్వామి చెప్పిన మోస్ట్ ప్రొఫౌండ్ లెసన్స్ కానీ, స్వామి ప్రతి ఒక్క దీంట్లో మనకు ఆ స్వామి గుర్తొస్తారు. స్వామి చెప్పింది మనం తలుచుకుంటున్నాము. I consider that to be the greatest blessing that Swami has given all the Sai students, నిజంగా. అండ్ ఇది మనకు స్వామి భగవద్గీతలో అనన్యాస్ ఎంతో మామని చెప్పారు.
కృష్ణుడు చెప్పారు. కానీ స్వామి మనకు యాక్చువల్లీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. కరెక్ట్. ఆ ఒక ఎన్వైరన్మెంట్, ఆ హాస్టల్, కాలేజ్, మందిర్, ఆ యొక్క ఎన్వైరన్మెంట్ స్వామి క్రియేట్ చేసి మనకు స్వామి మేడ్ ఇట్ ఈజియర్ అండ్ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ ఫర్ అస్ టు థింక్ ఆఫ్ స్వామి ఎఫర్ట్లెస్లీ. అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ నిజంగా. అరణ్యాచంతోమా అది ఒక సాధనాన్ని మనం ప్రత్యేకంగా చేయలేదు, అది స్పాంటేనియస్ స్వభావంగా అయిపోయింది. అది నిజంగా దానికి మనము స్వామికి ఎంతో కృతజ్ఞతలు చేయాలి. బ్రదర్, మీరు ఇందాక చెప్పారు రీలివింగ్ దోస్ మూమెంట్స్ ఆఫ్ మహాభారత ద్వాపర యుగంలో స్వామి ఏ విధంగా అప్పటికి ఆ కాలంలోకి వెళ్ళిపోయేవారు. అలాంటి సన్నివేశాలు ఏదైనా ఒకటి రెండు మీరు గుర్తు తెచ్చుకోగలరా? అవును, ఇలా జరిగింది అని. నిజంగా అంటే నేను అప్పుడు చెప్పాను, అంటే ఫస్ట్ మనకు హ్యూమన్స్కి అది ద్వాపరంలో జరిగింది, ఇప్పుడు మనం ఇక్కడ కలియుగంలో ఉన్నాము, ఆ ఒక డిస్టింక్షన్స్ ఉంది. కానీ స్వామికి అట్లాంటిది డిస్టింక్షన్స్ లేదు. ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ స్వామి ముందు త్రై బృందావన్లో జరిగింది. ఝూలా రూమ్లో స్వామి ఝూలా పైన కూర్చున్నారు. స్టూడెంట్స్ అందరం మనము పంచపాండవులు, కృష్ణుడు, అక్కడ మనము వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. అప్పుడు ఒక సీన్లో ఫస్ట్ టైం చేసేటప్పుడు స్పాంటేనియస్గా నకులుడు ఆ పాత్రం వేసిన అబ్బాయి కృష్ణుడు పాదాలపైన పడ్డాడు. అప్పుడు స్వామి బికేమ్ సో ఇమోషనల్. అంటే స్వామి ఈజ్ రీలివింగ్ దోస్ మూమెంట్స్. ఆ పంచపాండవులు, ఆ నకులుడు ఆ స్వామి పైన ఎంత ప్రేమ ఉన్నింది అని చెప్పి స్వామి వాజ్ యాక్చువల్లీ రియాక్టింగ్ టు దట్ అనమాట. స్వామి బికేమ్ సో ఇమోషనల్. అండ్ లైక్ ఐ మెన్షన్డ్, అప్పుడు ఫస్ట్ టైం మాత్రం అది అవ్వలేదు. ప్రతిసారి ఆ సీన్ వచ్చేటప్పుడు నకులుడు కృష్ణుడు పాదాలపైన పడేటప్పుడు స్వామి యూస్ టు సీ దట్ అండ్ బికమ్ ఇమోషనల్. అంటే అది ఏం చెప్పాలి అసలు, దర్ ఇస్ నథింగ్, నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దట్ ఈస్. అంటే ఇదొకటి. తర్వాత ఇంటర్వ్యూలో స్వామి ద్రౌపదికి సభలో ఇది అయింది కదా, అవమానం. అలాగే ఆ స్వామికి ఎంతో ఒక రౌద్రం, అంటే ఎంత అన్యాయం జరిగింది, ఎంతో ఒక అధర్మము అని ఆ స్వామి చెప్పేటప్పుడు స్వామి ఈజ్ యాక్చువల్లీ దేర్ అక్కడ. హీఈస్ వాచింగ్ అండ్ రియాక్టింగ్ దెన్ అండ్ దేర్. అది అనిపించింది. సో ఇదంతా చూసేటప్పుడు వీ కుడ్ అండర్స్టాండ్, అంటే కృష్ణుడు ఏ విధంగా హౌ హీ రియాక్టెడ్ అప్పుడు అని వీ కుడ్ యాక్చువల్లీ ప్రత్యక్షంగా మేము చూసాం స్వామిలో అప్పుడు. చాలా బాగుంది బ్రదర్. స్వామి దీనికి స్పెసిఫిక్గా ఈ డ్రామాకి కవీనాం స్వామి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో నాటికలు రాశారు, పాటలు రాశారు, పద్యాలు చెప్పారు. అవును. నాటికని రసవత్తరంగా చేయడానికి స్వామి అందించినటువంటి పద్యాలు కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. వన్ ఆఫ్ ద యునీక్ బ్లెస్సింగ్ 1999 డ్రామా, కాన్వకేషన్ డ్రామా ఏంటంటే, ఆ పంచపాండవులు ఆ సీన్కి వనవాసం ఉండేటప్పుడు ధర్మజుడి వల్ల మనం ఇంత అన్ని కోల్పోయాము, ఇంత ఒక శ్రమ, మనం ఇంత ఒక దుఃఖం శ్రమం పడుతున్నాము, వనవాసంలో ఉన్నాము, అసలు ఏమి అక్కడ ప్యాలెస్లో ఎన్ని ఒక సౌకర్యాలు, ఎంత ఒక లగ్జరీ, అవి అంతా పోయింది. ఇప్పుడు మనం ఫారెస్ట్లో ఉన్నాము, అసలు ఏమి లేకుండా ఉన్నాము, ఒక హెల్ప్లెస్నెస్ ఉన్నింది. దాన్ని అప్పుడు స్వామి చెప్పారు, దీనికి ఏదైనా ఈ పద్యాలు చెప్తే బాగుండేది అని స్వామి అంతే చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే ఇంటర్వ్యూ టైంలో స్వామి డైరెక్టు పేపర్ తీసి, నిన్న నేను ఈ పద్యాలు రాశాను అని చెప్పి స్వామి చూపించారు. అంటే భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, వీళ్ళు ముగ్గురు కూడా ధర్మజుగి యుధిష్ఠిరునికి చెప్తున్నారు, నీ వల్ల ఇలాగ అయిపోయింది, నీ తప్పు ఇది, దీనివల్ల మేమందరూ కూడా ఎంతో కష్టపడుతున్నామని చెప్పి
ఆ స్వామి పద్యం రాసింది అసలు అది ఆ పద్యము మనం అందరూ కూడా వినాలి. ఎంత ఎంత ఒక ఎంత బాగా అంటే దర్ ఇస్ నో వర్డ్ టు డిస్క్రైబ్ స్వామీస్ పోయట్రీ. ఇట్ ఈస్ డివైన్, అంతే అంతే చెప్పాలి. అండ్ పద్యము స్వామి రాశారు, తర్వాత దానికి ఏ విధంగా యాక్షన్ చేయాలి అది కూడా స్వామి చెప్పారు. సో అది దట్ ఈస్ ద మోస్ట్ స్ట్రైకింగ్ అండ్ యునిక్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్వకేషన్ డ్రామా ఆఫ్ 1999. కొండలు పిండి చేయగల ఊరిమి తమ్ములమైన మేము నీ అండగనుండా కృష్ణ పరమాత్ముడు పెట్టని కోటవలే నీకుండగా రణంబులోపల జయోన్నతి గూర్పగా నెంచుచుండా నీ ముండితనంబదేలా అగ్రజ నీ ముండితనంబదేలా వనభూముల నుండగనేలా అగ్రజా అగ్రజా నీ కతంబున కాదే నిలువనీడయులేక మన తల్లి పరునింట మసల వచ్చే నీ మూలమున కాదే నిండైన సభలోన మన కాంత దుఃఖించే మానమడసే ఈ హేతువున కాదే నా ముద్దు కొమరుండు లేవయసున ధాత్రి లీనమయ్యే నీ మాట విని కదా నిన్న మొన్నటిదాకా పడరాని కట్లు పడగవలసే అనుగు తమ్ములమెంతేని అలయం చేసి భరతకుల గౌరవమ్మును భంగపరచి ధన కనక వాహనమ్ముల దారపోసి ఎట్లు భరించి ఉన్నావు అగ్రజా ఎట్లు భరించి ఉన్నావు అగ్రజా వేల కొలంది విప్రులకు వేల కొలంది మునీంద్ర కోటికి వేల కొలంది సాధులకు బీదలకు మరి ఆర్తి కోటికి మేలగు భోజనంబు మితిమీరగ పెట్టడి మీకు అకటా ఏలకో పట్టెడన్నమునకే కరువేర్పడే సైచుటెట్టులో బ్రదర్, ఇంత ఆల్మోస్ట్ ఒక 2 months దాకా మీరు ప్రాక్టీస్ చేసి 60 to 70 ఇంటర్వ్యూస్ స్వామి అందించి ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చారు స్వామి. ద లాస్ట్ డే ఆఫ్ ది డ్రామా ఏ విధంగా ఉండింది? సో లాస్ట్ డే అది నాకు ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట.
సో ఆ రోజు 21 నవంబర్ దాకా స్వామి ఎన్నో తూర్లు స్వామి ముందు మేము ప్రాక్టీస్ చేశాము ఇంటర్వ్యూ రూమ్లో. తర్వాత స్వామి కాలేజ్ ఆడిటోరియం అక్కడే వెళ్ళి స్వామి వచ్చారు, స్వామి ముందు మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేశాము. ఫైనల్ పర్ఫార్మెన్స్ పూర్ణచంద ఆడిటోరియం ఉంటుంది కాబట్టి పూర్ణచంద ఆడిటోరియం బ్యాక్ స్టేజ్లో కూడా ప్రాక్టీస్ చేశాము. ప్రాక్టీస్ సెషన్స్కి కూడా స్వామి వచ్చి కూర్చున్నారు. స్వామి అంత ఒక గైడెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా, స్టోరీ లైన్, డైలాగ్ డెలివరీ, యాక్షన్, కాస్ట్యూమ్, స్టేజ్ ప్రాప్స్, లైటింగ్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా స్వామి, మ్యూజిక్ అంతా కూడా స్వామి ఎంతో గైడెన్స్ ఇచ్చి స్వామి అంతా అయింది. అండ్ 21 నవంబర్ ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ రోజు 22 నవంబరు ఆ రోజు కాన్వకేషను, ఆ రోజు ఈవినింగు డ్రామా ఫైనల్ పర్ఫార్మెన్స్ అనమాట. అప్పుడు మేము బృందావన్ బాయ్స్ కూడా అప్పుడు మన ఓల్డ్ బాయ్స్ హాస్టల్ ఈస్ట్ ప్రశాంతిలో వి యూస్ టు లివ్. అండ్ అక్కడ నవంబర్ సీజన్ కదా, అప్పుడు కొంచెము ఇట్ యూస్ టు బి క్వైట్ కోల్డ్. నేను అక్కడ ఆ రోజు ఆ బాల్కనీలో వి యూస్ టు స్లీప్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అప్పుడు 22nd మార్నింగ్ వెన్ ఐ గాట్ అప్, ఐ వాజ్ ఫుల్ అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్ అంతా వచ్చేసింది. నేను చాలా భయపడిపోయానమాట. ఎందుకంటే అప్పుడు దాకా నిన్న దాకా బాగునింది కదా, ఈరోజు ఫైనల్ పర్ఫార్మెన్సు అంటే ఆ డ్రామా అంతా కూడా లైవ్ డైలాగ్స్ చెప్పాలి మైక్లో, ప్రీ రికార్డెడ్ కాదు అది. సో మరి ఈ కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంతా ఉంటే అసలు నేను ఆ కృష్ణుని పాత్రం వేస్తున్నాను, ఏ విధంగా నేను చేయగలను అని నాకు చాలా ఐ బికేమ్ వెరీ అజిటేటెడ్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా అంటే భజన్స్ అయింది. తర్వాత కుల్వంత్ హాల్లో ఈ అరేంజ్మెంట్స్ అంతా కూడా జరుగుతున్నాయి. స్వామి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అరేంజ్మెంట్ బాగా జరుగుతున్నాయా లేదా అని. అప్పుడు నేను స్వామికి తర్వాత మళ్ళా యాక్చువల్లీ మేము అప్పుడు అక్కడ బిఫోర్ డ్రామా అంటే అప్పుడు మార్నింగ్ సెషన్లో పూర్ణచంద్ర బ్యాక్ స్టేజ్లో ఉండేటప్పుడు స్వామి వచ్చారు అక్కడ. అప్పుడు నేను స్వామికి ప్రార్థించాను, స్వామి నిన్న దాకా బాగున్నాను, ఈరోజు లేచేటప్పుడు ప్రొద్దున ఈ కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్ అంతా వచ్చేసింది స్వామి. మరి ఈరోజు సాయంకాలము ఫైనల్ పర్ఫార్మెన్స్ ఉంది, ఏం చేయాలి స్వామి ఏదైనా ఇది చేయాలి అని చెప్పేటప్పుడు నేను కోరుకున్నాను. అప్పుడు స్వామి వెంటనే అంతే కదా అని చెప్పి స్వామి ఇలా స్వామి వేవ్డ్ హిస్ హ్యాండ్, క్రియేటెడ్ వన్ టాబ్లెట్ అండ్ నోట్లో వేసుకోమని చెప్పారు. లోపల నుంచి స్వామి ఆస్క్ ఫర్ వాటర్ అండ్ ఐ డ్రాంక్ వాటర్. అండ్ తర్వాత స్వామి సో లవింగ్లీ, యాక్చువల్లీ స్వామి చేతులతో నాకు ఇలా చేశారనమాట ఆన్ మై నోస్. ఇట్లా చేసి అంత బాగా అవుతుందిలే, నో ప్రాబ్లం అని స్వామి చెప్పారు. అండ్ ఐ డింట్ రియలైజ్ అదంతా కూడా ఎప్పుడు క్యూర్ అయిందని చెప్పి ఇట్ జస్ట్ డిసపియర్డ్ అనమాట. అండ్ ఐ వాజ్ బ్యాక్ టు మై యూజువల్, ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఇంకా బెటర్ అని చెప్పాలి, అంత బాగా జరిగింది. అది ఒక వెరీ మోస్ట్ ప్రెషియస్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. తర్వాత అగైన్ ముందు యాక్చువల్లీ 1 month అహెడ్ ఆఫ్ కాన్వకేషన్ డే మనమందరూ కూడా స్వామి సమక్షంలో ఇంటర్వ్యూలో ఉన్నాము. అప్పుడు స్వామి సడన్గా నన్ను చూసి, అంటే నా ఫేస్లో చాలా పింపుల్స్ ఉండేది అప్పుడు, చూసి ఏమిరా నువ్వు కృష్ణుని పాత్రం వేయాలి కదా, కృష్ణుడు అంటే అంత అందంగా ఉండాలి, మరి ఇలా ఉంటే ఎలా అవుతుంది అని స్వామి అడిగారు. అంటే నేనేం చేయాలి, స్వామికి నేను ప్రార్థించాను. అప్పుడు స్వామి ఏదైనా చేయాలి స్వామి అని నేను ప్రార్థించేటప్పుడు స్వామి ఇలా 27, 28, 29, 30 అని చెప్పి స్వామి చిన్న ప్లాస్టిక్ కవర్ సృష్టించారు. దాంట్లో క్యాప్సూల్స్ ఉన్నింది.
అప్పుడు స్వామి ఓపెన్ చేసి అన్ని క్యాప్సూల్స్ కూడా స్వామి చేతిలో వేసి తర్వాత కౌంట్ చేసి 1 2 3 4 అని 30 దాకా కౌంట్ చేసి మళ్ళీ ఆ క్యాప్సూల్ ఆ ప్లాస్టిక్ కవర్లో వేసి నాకు ఇచ్చి చెప్పారు, ఈ రోజు నుంచి 30 days ఉంది కాన్వకేషన్ డ్రామా, దానికి రోజు ఒక టాబ్లెట్ తీసుకో, క్యాప్సూల్ తీసుకో, ఎంత పోతుంది బాగా అవుతుంది అని చెప్పారు. నిజంగా 30 days కూడా కాదు, ఇంకా 10-12 daysలోనే మొత్తం అంత బాగా క్యూర్ అయిపోయిందనమాట. సో దట్ ఈస్ అనదర్ వెరీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకు అది. సో ఇది అండ్ అంటే ఫైనల్ పర్ఫార్మెన్స్ అని చెప్పేటప్పుడు ఆ రోజు అంటే డ్రామా అంతా బాగా అయింది, స్వామి చాలా సంతోషించారు. లాస్ట్ ఫైనల్ సాంగ్ అయిన తర్వాత స్వామి అక్కడ పైన స్టేజ్ పైన వచ్చి అన్ని స్టూడెంట్స్ అందరికి కూడా పార్టిసిపెంట్స్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఆ సిల్వర్ టంబ్లర్ యాజ్ అ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ స్వామి అందరితో గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత బ్యాక్ స్టేజ్ పిలిచి పంచపాండవులని తర్వాత నన్ను కృష్ణుడి సెపరేట్ ఫొటోస్ కూడా స్వామి ఇచ్చారు. అండ్ స్వామి వాజ్ సో హ్యాపీ అండ్ ప్లీజ్డ్. నాకు అంటే వాట్ ఐ ఫెల్ట్ వాస్ జస్ట్ లైక్ ఒక ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ని హౌ టీచర్స్ ఆర్ పేరెంట్స్ డూ ఎవ్రీథింగ్ వర్చువలీ ఫర్ దట్ కిడ్ కదా, టు ట్రైన్ దెమ్ అప్, డైలాగ్ నేర్పించి యాక్షన్ నేర్పించి మళ్ళా డ్రెస్ రెడీ చేసి డ్రెస్ చేసి బాగా ప్రిపేర్ చేసి అన్నీ చేసే వాళ్ళందరూ కూడా పేరెంట్సే, టీచర్సే. కానీ ఆ ఫైనల్ పర్ఫార్మెన్స్ బాగా వచ్చిన తర్వాత మొత్తం క్రెడిట్ కూడా వాళ్ళు పిల్లలకి ఇస్తారు. పాప బాగా చేసింది, బాబు బాగా చేశాడు, సేమ్. స్వామి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ప్రతి ఒక్క అంశం కూడా స్వామి డైరెక్ట్ చేసి స్వామి చేసిందే. స్వామి గైడెన్స్లో ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్స్ కూడా స్వామి చూసి గైడెన్స్ చేశారు, ఇన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని బట్టి మేమందరూ కూడా చేసాం. కానీ అంత చేసిన తర్వాత స్వామి అక్కడ పైన వచ్చి పిల్లలు బాగా చేశారు. దట్ స్ట్రైకింగ్ లవ్ ఆఫ్ మదర్. నేను చేశాను, నేను ట్రైన్ చేశాను అని పిల్లలు బాగా చేశారు. అది దట్ ఈస్ ది డివైన్ మదర్లీ లవ్. పిల్లలు నేను ఎంత శ్రమ పెట్టాను అది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. క్రెడిట్ గోస్ టు పిల్లలు బాగా చేశారు. అది సాయి మాత అంటే దట్ ఈస్ అవర్ డివైన్ మదర్ సాయి. మరి ఇంత అద్భుతమైన ఘట్టాన్ని మీ లైఫ్లో ఇవ్వడమే కాక ఈ ఘట్టాన్ని విన్నప్పుడు ప్రతి భక్తుడు కూడా స్వామికి ఎలా కనెక్ట్ అవ్వాలి, నిరంతరం స్వామి చింతనలో ఉన్నప్పుడు స్వామి ఎలా మనకి కావలసినవన్నీ చేస్తారు, మనం కోరుకున్న దానికన్నా ఎక్కువ చేస్తారు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మరి ఈ పవిత్రమైన రోజు మనం ఇన్ని అమోఘమైనటువంటి లెసన్స్ మనం బ్రదర్ దగ్గర నుంచి స్వామి అందించినటువంటి ఆ సూచనలు, స్వామి యొక్క తత్వం ఎలా ఆకర్షిస్తాడు, ఎలా మన హృదయాన్ని పరిశుద్ధం చేసి మన జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారనేది ఈనాడు మనం తెలుసుకున్నాం. స్వామి, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ దివ్య పాదార విందాలకు మేము శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ సాయిరాం. ఎంత చక్కని మాట తమ్ముడా, అది జగతికే వెలుగు బాట తమ్ముడా. ఎంత చక్కని మాట తమ్ముడా, అది జగతికే వెలుగు బాట తమ్ముడా. కృష్ణయ్య మాట అది అన్నలారా, ఇలలో జీవితాన్న రాజబాట అక్కలారా. కష్ట సుఖములు రెండు అన్నలారా, కష్ట సుఖములు రెండు అన్నలారా. అవి కదిలేటి మేఘాలు అక్కలారా, అవి కదిలేటి మేఘాలు తమ్ములారా. బలి బలి తన
తందానా తాని తందానా తాని తందానా దైవాన్ని నమ్ముము అన్నలారా మళ్ళీ దైవాన్ని నమ్ముము అన్నలారా అదే దారిని చూపును అక్కలారా అదే దారిని చూపును తమ్ములారా. సోదరా, నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకంలో లేరు లేరు లేరు. నమ్మి చెడిన వాడు లేడురా, నమ్మి చెడిన వాడు లేడురా, మరి నమ్మకు చెడినోలు వేలురా. మరి నమ్మక చెడినోళ్ళు వేలురా. బడబడి దైవమున్న చోట సత్యం వే కొలుగుండు, దైవమున్న చోట ధర్మం వే నిలుచుండు. దైవాన్ని నమ్ముము అన్నలారా, దైవాన్ని నమ్ముము అన్నలారా. దయదే శాంతికి మార్గంబు అక్కలారా, ఓది శాంతికి మార్గంబు తమ్ములారా. ఎంత చక్కని మాట తమ్ముడా, అది జగతికే వెలుగు బాట తమ్ముడా. తందానా తందానా తాంత దింత తాంత దింత తెరిగిట దింత తాత దింత తాత